స్వేచ్ఛ సూసైడ్ కేసులో పూర్ణచంద్రకు 14 రోజుల రిమాండ్. తెలంగాణలోని మీడియా పరిశ్రమను కుదిపేసిన స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ న్యూస్ ఛానల్ యాంకర్ గా పనిచేస్తున్న స్వేచ్ఛ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కుటుంబ సభ్యుల ఫిర్యాదు ప్రకారం పూర్ణచంద్ర అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా పోలీసులు అరెస్టు చేశారు. విచారణ చేపట్టిన చిక్కడపల్లి పోలీసులు పూర్ణచంద్రను అరెస్టు చేసి ఆదివారం న్యాయస్థానానికి హాజరుపరచగా కోర్టు 14 రోజుల న్యాయ రిమాండ్ విధించింది. ప్రస్తుతం అతడిని చంచల్ కూడా జైలుకు తరలించారు. స్వేచ్ఛ గత కొంతకాలంగా పూర్ణచంద్రతో సహజీవనం చేస్తూ వచ్చిందని సమాచారం. అయితే ఆమె పూర్ణచంద్రను వివాహం చేసుకోవాలని పదే పదే కోరినా అతడు అంగీకరించలేదు. చివరకు తీవ్రంగా మనస్తాపానికి లోనైన స్వేచ్ఛ సూసైడ్ నోట్ రాస్తూ తన జీవితానికి ముగింపు పలికింది. ఆ లేఖలో పూర్ణచంద్రతో తనకు భవిష్యత్తు లేదని తమ కూతురు పేర్కొందని స్వేచ్ఛ తల్లిదండ్రులు తెలిపారు. స్వేచ్ఛ కుమార్తె కూడా పూర్ణచంద్ర తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు పోలీసులు పోక్సో యాక్ట్తో పాటు BNS 69, 108 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పూర్ణచంద్ర పోలీసులు ఎదుట లొంగిపోవడంతో అతన్ని కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనపై చిక్కడపల్లి ACP రమేష్ కుమార్ స్పందిస్తూ న్యాయ ప్రక్రియ కొనసాగుతుందని, పూర్ణచంద్ర పాత్రపై సాక్ష్యాధారాల ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. ఈ ఘటనపై ఒకవైపు స్వేచ్ఛకు న్యాయం జరగాలన్న డిమాండ్, మరోవైపు వ్యక్తిగత జీవితాల్లో భావోద్వేగాల నిర్వహణలో జాగ్రత్తలు అవసరమన్న చర్చ జరుగుతోంది.